నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రైతుల మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. రైతులకు సక్రమంగా విద్యుత్ అందించడంలో చేతకాని ప్రభుత్వం నిరూపించుకుందని ఫైర్ అయ్యారు. ఎవరు అడిగారని స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం ఎందుకని విమర్శలు గుప్పించారు. రైతులకు అన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వంగా నిలిచిపోతారని అన్నారు రామకృష్ణ. రాబోయే ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని, రైతులను మోసగించిన మీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన అన్నారు. మీ మంత్రులు అడిగారా? ఎవరు అడగలే. ఇవాళ దాని ద్వారా ప్రజలపైన భారాల మోపి నీ బినామీ కంపెనీలకు దానంతా కూడా ఇది చేస్తూ ఉన్నావు. తద్వారా నువ్వు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నావు. కాబట్టి స్మార్ట్ మీటర్లు ఎవ్వరూ అడగలేదు, ఏ ఒక్కరు కూడా అడగడం లేదు. అడగకపోయినా సరే వాళ్ళపైన భారాలు మోపుతారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతావు. 3 నెలలు మాత్రమే, 3 నెలల్లో నేను గద్దె దించేది కూడా ఖాయమే. గద్దె దించిన తర్వాత మొత్తం దాన్ని రివ్యూ చేయాలని చెప్పి కూడా కోరుతాను.